ఒక ఆవు బయట మార్కెట్లో ఇది కూడా ఒక రకంగా మీరు తెచ్చుకునే విదేశీ కుక్క అంత రేటే ఉంటుంది. 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఉండొచ్చు. అలాగే ఆవుకి తౌడు, పల్లి చెక్క, తెలగపిండి, పశుగ్రాసం, గడ్డి, పచ్చగడ్డో ఎండుగడ్డో ఏదైతే ఉంటుందో ఇవన్నీ తీసుకొచ్చి పెట్టడానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? రోజుకి ఒక 200 రూపాయలు మాత్రమే వీటన్నింటికి నీటితో సహా కలిపి మొత్తంగా ఒక 200 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదే ఆవు ఏమిస్తుందో తెలుసా? కనీసం ఇంత పెట్టిన ఆవు పొద్దున్న సాయంత్రం కలిపి కనీసం 3 లీటర్ల పాలు ఇస్తుంది. కనీసం 3 లీటర్ల పాలు మొత్తం మీ ఇంటికి కావాల్సిన ఆరోగ్యాన్ని అంతటినీ ఇస్తుంది. రోగాల బారిన పడి లక్షల హాస్పిటల్కి తగలేయాల్సిన అవసరం లేకుండా ఒక ఇంటికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే 1 లీటర్ పాలకు సంబంధించి మీ ఖర్చుని తగ్గిస్తుంది. మీరు బయట నుంచి కొనుక్కునే ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు ఈరోజు మార్కెట్లో ఎంత ఉన్నాయో తెలుసా? కనీసం 200 రూపాయలు పెట్టకపోతే స్వచ్ఛమైన ఆవు పాలు రావట్లేదు. అది కూడా ఎంత స్వచ్ఛమో కూడా తెలియదు. అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యి స్వయంగా మనమే వెళ్ళి ఏ ఆశ్రమాలకో వాళ్ళ దగ్గర వాళ్ళని పూర్తిగా నమ్మి ఆ ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అది కూడా దేశవాళీ ఆవు నెయ్యి కొనుక్కుంటే కనుక 2 నుంచి 3,000 రూపాయలు ఉంది నెయ్యి. 1 కిలో నెయ్యి, స్వచ్ఛమైన గంగిగోవు ఆవు నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యి 2 నుంచి 3,000 రూపాయలు ధర పలుకుతోంది. అంటే మీకు ఎంత మిగులుస్తుంది ఈ ఆవు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈ 10,000, 15,000 రూపాయలు ఖర్చు పెడితే ఆ ఆవు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుంది? అనారోగ్యం పాలవకుండా ఎన్ని లక్షల రూపాయలని మనకి సేవ్ చేస్తుంది, ఆదా చేస్తుంది. అలాగే ప్రతి నెల ఈ ఆవు పాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అనుకుంటే దాదాపుగా నెలకి 30-40 వేల రూపాయలు ఈజీగా వచ్చేలాగా చేస్తుంది. ఆవు గొప్పతనం అది. ఈరోజు బయట మార్కెట్లో ప్యూర్ ఆవు పాలు అంటే గనక ఎంత పెట్టైనా కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. ఒక అత్యద్భుతమైన ఆదాయ మార్గం నిజానికి. అనేక మంది ఇప్పుడిప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐటీ ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు కూడా ఆవు పాలని లేదంటే పాడి పరిశ్రమని సింపుల్గా చిన్నగా పెంచుతూ ముందుకు వెళుతున్నారు.